కూకట్పల్లిలో ఆహ్, 12 ఏళ్ల బాలిక జస్ట్ సిక్స్త్ క్లాస్ చదువుతుంది. తల్లేమో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తుంది ఏదో హాస్పిటల్‌లో. తండ్రేమో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వీళ్ళ వృత్తిరీత్యా పొద్దున్నే లేచి ఎవరి పనుల మీద ఆళ్ళెళ్తారు. సో, మధ్య తరగతి వాళ్ళంటే మినిమమ్ పని చేయందే ఇల్లు ఎలా గడుస్తది? వాళ్ళు పైగా రెంట్‌కుంటున్నారంట కూకట్పల్లి ఒక స్లమ్ లాంటి ఏరియాలో. సో, ఈ పాప సిక్స్త్ క్లాస్ చదువుకుంటుంది. తను యాజ్ యూజువల్‌గా ఆహ్, స్కూల్‌కెళ్ళే టైంలో 9:00కి వాళ్ళ అమ్మ ఎళ్ళిపోతదంట. పొద్దున్నే వాళ్ళ నాన్న ఎళ్ళిపోతాడంట. సో, ఈమె పాప కూడా సిక్స్త్ క్లాస్ అంటే మినిమమ్ కొద్దిగా వాళ్ళకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే సెన్స్ ఉంటుంది కాబట్టి యాజ్ యూజువల్ ఆ అమ్మాయి స్నానం చేయడానికి ఎళ్ళిందంట. ఎళ్ళిన తర్వాత స్నానం చేసి వస్తుంటే ఎంట్రికలు కూడా తడవలేదంట. ఏ నీకు స్నానం చేస్తే ఎంట్రికలు గూడా తడవకుండా మళ్ళీ ఎట్లా స్నానం చేస్తున్నావు? మళ్ళీ స్నానం చేసి రాపో అంటే, తను మళ్ళీ ఎంట్రికలు తడుపుకొని మళ్ళీ ప్రాపర్‌గా స్నానం చేసి రావడానికి ఆ పాప ఎళ్ళిందంట. తను రెడీ అయ్యి ఇగ వాళ్ళమ్మ హాస్పిటల్‌కెళ్ళిపోయిందంట. ఎళ్ళిపోయిన తర్వాత 12 గంటల ఆ టైంలో అయ్యో! పాపకు బాక్స్ ఇయ్యలేదని చెప్పేసి వాళ్ళ నాన్న కొద్దిగా తొందరనే 12:30కి అట్లా వచ్చేసి బాక్స్ ఇద్దాము ఇచ్చేద్దాము స్కూల్ పక్కనే అంట. అయితే బాక్స్ ఇద్దామని చెప్పేసి ఇంటికొచ్చి డోర్లు ఓపెన్ చేసి చూడగానే బెడ్ పైన విగతజీవిగా పడి ఉన్న పాప అసలు కత్తితోని పొడిచి మరి చంపేసిర్రంట దుండగులు. అస్సలు అర్థం కానిదేంటంటే ఎందుకు ఆ చిన్న పాపని ఎందుకు అంత కత్తి పాట్లతో పొడిచి చంపాల్సొచ్చింది? అసలు ఎక్కడున్నాం మనం? హ్మ్. ప్రపంచం ఎటో పరుగులు పెడుతుంటే, మన భారతదేశంలో మాత్రం చిన్న పిల్లను అత్యాచారం చేయడం, మానభంగం చేసి పొడిచి చంపడం, భర్తలను చంపడం, భర్తలు భార్యలను చంపడం, ఈ చంపుకోవడాలు ఎందుకు? ఆ! వాట్ ఈస్ దిస్ అసలు? ఎక్కడున్నాము మనం? ఏ ప్రపంచంలో ఉన్నాం? ప్రపంచం అసలు ఎలా పోటీ పడుతున్నది? ఎదగడానికి ఎలా పోటీ పడుతున్నారు? అది వదిలేసి ఆ! హోప్‌లెస్ అసలు. ఆహ్, ఆ పాపని వాడు ఎవడో దుండగుడు వచ్చి లైంగికంగా వేధించేసరికి ఆ అమ్మాయి తట్టుకోలేక వద్దు అది ఇది అని కోఆపరేట్ చేయకపోయేసరికి వాని దగ్గరున్న కత్తితోని పొడిచి చంపినట్టుగా చెప్తున్నారు. సో, వాడు ఇంట్లో నుంచి బయటికొస్తున్న ఆ కాలనీ నుంచి ఒక సస్పెక్టివ్‌గా బయటకొస్తున్న ఫుటేజ్ మాత్రమే మనకి ఇప్పటివరకు లభించింది. అసలు ఇప్పటివరకు వాడు ఎవడు? ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడనేది ఇంకా సస్పెక్ట్ ఎవ్వరు కనిపెట్టలేదు. అండ్ ఇంక పోలీసులు అదే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎంత దారుణం గదా! నాకు ఆ లైవ్ విజువల్స్ చూస్తుంటే కళ్ళపోటి నీళ్ళొస్తున్నాయి. లిటరల్‌గా ఏడ్చినంత పనైతుంది. అసలు ఎవరికైనా ఉంటారు పిల్లలు. పిల్లలు చదువులు ఇంపార్టెంటు. వాళ్ళ భవిష్యత్తు ఇంపార్టెంటు. వాళ్ళ కోసమే తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. సో, అలాంటిది కంటికి రెప్పలా చూసుకునే పిల్లలని ఏదో పని కోసమని బయటికి అలా వదిలేసి ఎళ్తే ఇంట్లోకొచ్చి మరి లైంగికంగా వేధించి మరి ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే కత్తితో పొడిచి చంపేంత దుస్థితి దారుణం. వరస్ట్. ఎవడైతే చేసిండో గానీ, నేను జెప్తున్నా ఎవడైతే చేసిండో వీనికి వాడు డెఫినిట్‌గా దొరుకుతాడు వాడు. దొరికితే వాడిని మాత్రం పబ్లిక్‌లోనే ఎక్కడైతే చంపిర్రో అదే కాలనీలోనే పబ్లిక్‌లో లైవ్ టెలికాస్ట్ పెట్టి టీవీలలో టెలికాస్ట్ పెట్టి మరి వాడిని హ్మ్. లీగల్‌గా చంపేయాలి. ఇదేదో ఉరి శిక్షలేసి ఆ కేసులని, ఈ కేసులని ఏసి మళ్ళీ ఉరి శిక్ష ఏస్తే చేస్తే వానికి ఒక సస్టైమ్ సమ్ టైమ్ కొన్నేళ్ల పాటు ఆ బతికే అవకాశం ఒక్క క్షణం గూడా ఇవ్వద్దు. వాడు దొరికిన వెంటనే ఎక్కడైతే ఏ కాలనీలో అయితే వాళ్ళ అమ్మాయిలు ఆ అమ్మాయి ఉంటుందో, ఆ పేరెంట్స్ ఉంటారో, ఆ పేరెంట్స్ కళ్ళ ముందలనే వాళ్ళ ముందనే చంపితేనే వాళ్ళకు న్యాయం జరిగినట్టు. వాట్ ఈస్ దిస్? ఇంత వరస్ట్ అసలు వెధవలు అసలు మాట్లాడొద్దులే గానీ, ఆళ్ళని పీసులుగా నరికేసి చంపినా గానీ అసలు అంత పాపం ఆ తల్లిదండ్రులైతే కన్నీరు మున్నీరవుతున్నారు. ప్లీజ్
ఇలాంటివి అసలు ఈ తెలంగాణలో గాని, మన భారతదేశంలో గాని అసలు ఎంకరేజ్ చేయొద్దు. ఎవ్వరైనా సరే అలాంటి ఆలోచనలు వచ్చినా సరే, వాళ్ళ త్రుటిలోనే తెంచేయాలి అలాంటోళ్ళని. ప్లీజ్ యూత్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఆ! ప్రపంచంతో పోటీ పడే విధంగా మనం చదువుకోవాలి. భవిష్యత్తుని నిర్మించుకోవాలా గానీ, ఇట్లా అడ్డమైన పనులు జేసి, లైంగిక దాడులకు పాల్పడి, చిన్న పిల్లలను పసి కూనలు వాళ్ళు. వాళ్ళకేం తెలుససలు? ఓకే. ఇలాంటివి అస్సలు సహించలేనిది. అసలు ఘోరంగుంది సిచ్యువేషన్. ప్లీజ్ మీరు కూడా పిల్లలని అంత అజాగ్రత్తగా ప్లీజ్ వదిలేసి వెళ్ళకండి ఇంట్లో నుంచి. ఎవ్వడు ఎలాంటోడో తెలవదు. మన చుట్టుపక్కల ఉండేటోడు ఎలాంటోడో తెలవదు. అసలు ఇప్పుడు వాడు ఎవ్వడు? మీ బంధువా? వాళ్ళ బంధువా? లేకపోతే వాళ్ళ ఫ్రెండ్సా? లేకపోతే వీళ్ళే ఎవళ్ళనాతోని గొడవలు పెట్టుకున్నోళ్ళు వాళ్ళా? ఏది తెలియదసలు. ఎవడో వచ్చిండు, అమ్మాయిని లైంగిక వేధించిండు, కత్తితో పొడిచేసి పారిపోయిండు. సో, మొత్తానికైతే దొరుకుతాడు వాడు ఖచ్చితంగా. రేపో, ఎల్లుండో దొరుకుతాడు. దొరికినంటే వాడిని నిర్దాక్షిణ్యంగా అందరూ పబ్లిక్‌గా చంపేసేయాలి.